Pitrudevobhava, Pitrudevobhava, Acharya Devobhava. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి రీనీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్ యొక్క ఓఎంఆర్ని స్కాన్ చేసి అప్లోడ్ చేశారు. కొద్ది మెయిల్ కూడా పంపించారు. ఒకవేళ నాకు మెయిల్ రాలేదు అని అంటే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఓఎంఆర్ని డౌన్లోడ్ చేసుకోండి. రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. ఒక్కసారి చూడండి లాస్ట్ వరకు. ఈ వీడియోలో వచ్చేసి ఓఎంఆర్ షీట్ అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ని విడుదల చేశారు. ఈ రెండు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ తప్పులు చేయకండి. ఇది ఎవ్రీ ఇయర్ మినిమం 1 to 2% పేరెంట్స్ స్టూడెంట్స్ మిస్టేక్ జరుగుతుంది. తెలియక మిస్టేక్ జరిగి రావాల్సిన మార్కుల్ని కోల్పోతారు. అది ఎలానో చెప్తాను క్లియర్గా. ఈ తప్పులు చేయకండి, నష్టపోతారు. ఏం చేయాలో చెప్తాను చూడండి. అయితే మీకు సింపుల్గా ఇక్కడ ఒక పాయింట్ చెప్పేసి కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. వెబ్సైట్లో కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు వెబ్సైట్లో చూపిస్తాను ఎలా తీసుకోవాలని. కొద్దిమందికి డౌట్ ఉంది. జస్ట్ నీట్ 2026 అని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసి మనము వెబ్సైట్లోకి వస్తాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, డిస్ప్లే ఆఫ్ స్కానడ్ ఇమేజెస్ ఆఫ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? దీన్ని క్లిక్ చేస్తే మనకు రూల్స్ వస్తాయి. ఓకేనా? సో ఆ రూల్స్ ఏంటో ఒక్కసారి ఫాస్ట్గా చూపిస్తాను. ఓకేనా? దీని తర్వాత ఖచ్చితంగా ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి, ఓఎంఆర్ని డౌన్లోడ్ చేసుకొని రికార్డెడ్ రెస్పాన్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, మన కీని ఎలా చూసుకోవాలి, వెరీ క్లియర్గా చెప్తాను. రిజల్ట్ కూడా ఎప్పుడు వస్తుందో కూడా మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. 13th July రోజు వచ్చింది. డిస్ప్లే ఆఫ్ స్కానడ్ ఇమేజెస్ ఆఫ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. డైరెక్ట్ ఇంపార్టెంట్ మీకు యూస్ఫుల్ అయిన పాయింట్స్ చెప్తాను క్లియర్గా. రికార్డెడ్ రెస్పాన్స్ ఛాలెంజ్ అంటే నేను ఇది బబుల్ చేశాను సార్. ఫస్ట్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ బబుల్ చేశాను, కానీ రికార్డెడ్ వాళ్ళు కరెక్షన్ చేసిందేమో సెకండ్ ఆప్షన్ తీసుకుంటారు సార్, అది తప్పు కదా అని చెప్పేసి మనం ఛాలెంజ్ చేయడం అనమాట సింపుల్గా. ఓకేనా? ఒక క్వశ్చన్కి 200 రూపాయలు ఉంటుంది, 200 రూపీస్ ఉంటుంది. ఓకేనా? మీది తప్పు ఉంటే నాన్ రిఫండబుల్, మీకు రిఫండబుల్ రాదనమాట. 200 రూపీస్ ఒక ఛాలెంజ్కి. స్టార్ట్ ఏమో 13th July నుంచి, ఎండ్ ఏమో 15th July. రేపు 11 AM వరకే ఉంటుంది. చాలా తక్కువ టైమే ఇచ్చాడు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది ఇండివిజువల్గా చూసుకోవాలి. ఇప్పుడు ప్రొవిజనల్ కీలో మిస్టేక్స్ అయితే మనమే స్టూడెంటే చేయాల్సిన అవసరం లేదు. ఒక పలానా కాలేజ్ వాళ్ళు ఛాలెంజ్ చేసినా అది కన్సిడర్ చేస్తారు అందరికీ. కానీ ఇదేంటి అంటే ఎవ్రీ స్టూడెంట్ ఇండివిజువల్గా చెక్ చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఆన్సర్ బబుల్ చేసి ఉంటారు కదా, వాళ్ళు అది కరెక్ట్గా కరెక్షన్ చేసినరా లేదా చెక్ చేయడం అనమాట. ఓకేనా? సో 22 లక్షల పైన ఓఎంఆర్లు స్కాన్ చేసినప్పుడు చాలామందికి మిస్టేక్ జరుగుతుంది. నేను ఇది బబుల్ చేస్తే వాళ్ళు వేరే కరెక్షన్ చేశారు అని ఇండివిజువల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ చెక్ చేసుకోవాలి ఇండివిజువల్గా. కాలేజ్ వాళ్ళు వీళ్ళెవ్వరు దీంట్లో ఇన్వాల్వ్ గారు, ఇన్స్టిట్యూషన్ వాళ్ళు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇది ఇంపార్టెంట్. ఒక రకంగా నేను ఆన్సర్ రాసిన మనము వాళ్ళు కరెక్ట్గా కరెక్షన్ చేసినారా లేదా చెక్ చేయడం అనమాట. వాళ్ళు కరెక్ట్గా కరెక్షన్ చేయలేరు అనుకోండి, అంటే కరెక్ట్గా తీసుకోకుంటే అప్పుడు మనం ఛాలెంజ్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేసి మళ్ళీ మన మార్క్స్ మనకి యాడ్ చేస్తారు. సో అది ఇక్కడ క్లియర్గా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా చూడండి. అయితే ఇది 2 factor అథెంటికేషన్ ఉంది. అంటే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది, రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ, మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఎవరంటే వాళ్ళకు చేయనికి రాదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ 11 ఇక్కడ ఇంపార్టెంట్ రూల్స్ ఇస్తుంది చూడండి. ఓకే, క్యాండిడేట్ వర్క్ ఫ్లో స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఓఎంఆర్ ఛాలెంజ్కి లాగిన్ అండ్ అథెంటికేషన్ తెలుసు కదా మీకు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు, లాగిన్ మీ యూజర్ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, ఓటీపీ ఎంటర్ చేస్తారు. తర్వాత యాక్సెసింగ్ ద ఛాలెంజ్ పోర్టల్కి వెళ్తారు. ఓకేనా? క్లిక్ ద లింక్ డిజిగ్నేటెడ్ యాజ్ వ్యూ ఛాలెంజ్ ఓఎంఆర్ షీట్ రికార్డ్ రెస్పాన్సెస్. యూ విల్ సీ ద హై రెజల్యూషన్ స్కానర్డ్ కాపీ. మంచిగా కనిపిస్తుంది క్లియర్గా. అక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తారు. ఐడెంటిఫైయింగ్ అండ్ సెలెక్టింగ్ డిస్క్రిపెన్సెస్, ఎక్కడ మిస్టేక్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలంటారు. ఓకే, ఫీ పేమెంట్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్, నా ఓఎంఆర్లో 5 క్వశ్చన్లు తప్పు ఉన్నాయి సార్ అంటే 5 గంటల 10,000 రూపాయలు మీరు పేమెంట్ చేయాలన్నమాట. అప్పుడే మీకు మళ్ళీ కరెక్షన్ అనేది జరుగుతుంది అది. ఓకే, సబ్మిషన్ అండ్ అక్నాలెడ్జ్మెంట్. ఓకే, సబ్మిట్ ఛాలెంజ్. ఓకే, క్యాండిడేట్ మస్ట్ డౌన్లోడ్ అండ్ ప్రింట్ ద అక్నాలెడ్జ్మెంట్ పేజ్. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? మీకు తెలిస్తేనేమో మీరే చేయండి సిస్టంలో, లేదు అంటే కంప్యూటర్ గురించి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా వెబ్సైట్లో ఓపెన్ చేసిన వెంటనే ఇట్లా ఛాలెంజ్ చేయొచ్చు అంట. నాకు ఈ 2 క్వశ్చన్ల దగ్గర డౌట్ ఉంది. 2 క్వశ్చన్లు నేను థర్డ్ ఆప్షన్, ఒకటేమో సెకండ్ ఆప్షన్ బబుల్ చేస్తే వాళ్ళేమో
ఫోర్త్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నారు, రాంగ్గా తీసుకున్నారు. సో ఇప్పుడు నేను మార్కులు నష్టపోతున్నా అని చెప్పేసి ఛాలెంజ్ చేయాలన్నమాట. మనం ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు, బెనిఫిట్ జరుగుతుంది. చెక్ చేసుకోకుంటే మాత్రం నష్టం జరగవచ్చు. ఓకేనా, ఏ తప్పు లేకుంటే టెన్షన్ లేదు. ఓకే, ఇక్కడ ఇంకా కొన్ని రూల్స్ ఇచ్చారు, ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓకే, క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు కేర్ఫుల్లీ రివ్యూ ద స్కానర్డ్ ఇమేజ్ ఆఫ్ దేర్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ బిఫోర్ సబ్మిటింగ్ ఎనీ ఛాలెంజ్. మంచిగా చూసుకోండి, క్లియర్గా ఓఎంఆర్ని చూసుకోండి, రికార్డెడ్ రెస్పాన్స్ని కూడా క్లియర్గా చూసుకోండి అని చెప్తున్నారనమాట. ఓన్లీ 1 సర్కిల్ షుడ్ బి డార్క్నెడ్, దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు, 2, 3 ఉంటే కన్సిడర్ చేయరు అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇఫ్ మోర్ దాన్ 1 సర్కిల్ ఈజ్ మార్క్డ్ ఆర్ డార్క్నెడ్ ఫర్ ఏ క్వశ్చన్ ద రెస్పాన్సెస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్వాలిడ్ అండ్ విల్ అట్రాక్ట్ నెగటివ్ మార్కింగ్. మీరు 1 కన్నా 2 ఎక్కువ బబుల్ చేస్తే నెగటివ్ మార్కింగ్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట క్లియర్గా. ఓకేనా, వన్స్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ మార్క్డ్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్, మనకు తెలుసు అది ఆల్రెడీ. ఓకే, ఏదైనా స్పాట్స్ ఉన్నా ఏదున్నా మేము కన్సిడర్ చేయము అంటున్నారు. మనం రిక్వెస్ట్ చేయొచ్చు, సార్ బై మిస్టేక్లో ఒక సర్కిల్లో డాట్ పెట్టాను, ఇంకొక సర్కిల్లో షేడ్ చేశాను, సో నాకేమో వాళ్ళు కరెక్షన్ తీసుకోలేదు రికార్డెడ్ దాంట్లో అంటే మనం రిక్వెస్ట్ చేయొచ్చు, సార్ ప్లీజ్ కన్సిడర్, నేను ఇది బబుల్ చేశాను అది కన్సిడర్ చేయండి, డాట్ అనేది బై మిస్టేక్లో పడ్డది అని మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తే బెనిఫిట్ కదా. అలా అనమాట, మనం రిక్వెస్ట్గా అప్లై చేయండి. అటెంప్ట్ 100% ఉండాలి, వాళ్ళకి ఛాలెంజ్ ఇవ్వాలి, గ్రీవెన్సెస్ పంపించండి, అప్పుడు వాళ్ళు చూసి కరెక్షన్ చేస్తే మనకు మారుతుంది. వాళ్ళు కూడా ఏమి మరీ మూర్ఖంగా దాన్ని చూసి రిమూవ్ చేయరు అలా. ఓకేనా, మీ రీజన్ కరెక్ట్ ఉందంటే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ ఏ ఛాలెంజ్ ఓన్లీ ఆఫ్టర్ కేర్ఫుల్, అదే మొత్తం చూసుకున్న తర్వాత క్రాస్ చెక్ చేసిన తర్వాతనే మీరు ఛాలెంజ్ చేయండి అంటున్నారు. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఛాలెంజ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ద బేసిస్ ఆఫ్ మ్యానిపులేటెడ్ ఆర్ టెంపరరీ స్కానర్డ్ ఇమేజ్ ఆర్ ఓఎంఆర్ షీట్ ద మ్యాటర్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ కేస్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అప్రోప్రియేట్ యాక్షన్. ఓకే, ఎవరైనా వాంటెడ్లీ ఛాలెంజ్ చేసి ఇబ్బంది పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే రైట్ కూడా ఉంది అని చెప్తున్నారు అనమాట సింపుల్గా. ఓకే, ఇవ్వండి రూల్స్ క్లియర్గా. ఇవి రూల్స్, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్, ఇది తప్పులు చేయకండి అన్న కదా, ఏమేమి తప్పులు అంటే క్రాస్ చెక్ చేసుకోరు, ఓన్లీ ఓఎంఆర్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటారు, అంటే మీరు రాసింది మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటారు, రికార్డ్ రెస్పాన్స్ని చూడరు. అంటే రికార్డ్ రెస్పాన్స్ అంటే వాళ్ళు కరెక్షన్ చేసింది దాన్ని బేస్డ్గా మనకు ర్యాంక్ ఇస్తారనమాట. మీరు మీ ఓఎంఆర్ని బట్టి కాదు, వాళ్ళు కరెక్షన్ చేస్తారు కదా, కరెక్షన్ చేసిన దాన్ని రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ అంటారు, దాన్ని క్రాస్ చెక్ చేయాలి. ఓకేనా, ఏ మిస్టేక్ చేస్తారంటే చేసుకోరు, క్రాస్ చెక్ చేసుకోరు, అన్ని 180 క్వశ్చన్స్ని క్రాస్ చెక్ చేసుకోరు. బిజీగా ఉన్నా సార్, నాకు ఎన్టీఏ కరెక్టే ఉంటుంది కదా సార్, కంప్యూటర్ కరెక్టే చేస్తుంది కదా సార్, మనుషులంటే తప్పు చేస్తారు కానీ సిస్టమ్ తప్పు చేయదు కదా సార్, ఇటువంటి రీజన్స్ చెప్తారు. అవి నమ్మకండి, మనుషులు కాదు, ప్రతి 100% యాక్యురసీ అనేది ఉండదు. క్లియర్గా చెప్తున్నా, ఎంత మిషన్ అయినా సరే ఏదైనా సరే ఎంతో కొంత మిస్టేక్ జరుగుతుంది, జరిగింది, నష్టపోయినారు కూడా స్టూడెంట్స్, అప్లై చేసుకున్న వాళ్ళు లాభం జరిగింది కూడా. లాస్ట్ ఇయర్స్ గురించి చెప్తున్నాను నేను క్లియర్గా. 100% నమ్మకండి ఎన్టీఏని. ఓకేనా, 100% యాక్యురసీగా ఉండదు. 9 ఉంటే కొద్ది మందికి ఉంటే అది ఓకే, కానీ మొత్తం 22 లక్షల ఓఎంఆర్ స్కాన్స్ కరెక్ట్గా జరిగింది అనడం ఇంతవరకు లేదు. నెక్స్ట్, ఎవ్రీ క్వశ్చన్ చేయాలి. మీరు 150 క్వశ్చన్ పెడితే 150 చేయాలి, 180 పెడితే 180 చేయాలి, 100 పెడితే 100 క్వశ్చన్ చేయాలి. ఓన్లీ ఓఎంఆర్ అండ్ రికార్డెడ్కి 1-2 క్వశ్చన్ రాంగ్. ఓకేనా, ఓన్లీ ఓఎంఆర్ చేస్తారు. రికార్డెడ్కి 1-2 క్వశ్చన్ రాంగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోండి. ఓఎంఆర్ అంటే మీరు బబుల్ చేసింది, రికార్డెడ్ రెస్పాన్స్ అంటే ఎన్టీఏ వాళ్ళు కరెక్షన్ చేసింది, మీరు బబుల్ చేసింది వాళ్ళు కరెక్షన్ చేసింది కరెక్ట్ ఉండాలి కదా రెండు. ఓకేనా, అప్పుడే కదా మనకు మార్కులు వచ్చేది. ఓకేనా, ఒక్క క్వశ్చన్ అన్నా 1-2 క్వశ్చన్ రాంగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా, మార్క్స్ లాస్ అవుతారు అప్పుడు, అందుకని ప్రతి క్వశ్చన్ చేయాలన్నమాట. ఇంకొక తప్పు చేయకండి, డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు ఓఎంఆర్ డౌన్లోడ్, రికార్డెడ్ రెస్పాన్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సార్ నాకు కొద్దిమంది ఏమో డౌన్లోడ్ వస్తుంది, కొద్దిమందికి నాకు డౌన్లోడ్ రావట్లేదు అంటే స్క్రీన్ షాట్లన్నా తీసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకో 1 or 2 days తర్వాత రిమూవ్ చేసేస్తారు దాన్ని. ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫైనల్కి ఇస్తారు కదా, ఫైనల్కి ఇచ్చినప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం కష్టపడి రాసి క్రాస్ చెక్ చేసుకోకుంటే 1-2 క్వశ్చన్లు తప్పు పోతే నష్టం కదా మై డియర్ స్టూడెంట్స్. ఒక్క మార్కుతోటి సీట్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంబీబీఎస్ సీట్ కేటగిరీ ఏలో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఫైనల్కి అప్పుడు యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇలా ఈ తప్పులు అయితే చేయకండి. ఇంకొక పాయింట్ చెప్తా, ఇక్కడ మెయిల్కి కూడా పంపించారు. ఇక్కడ డౌన్లోడ్ యువర్ ఆన్సర్ షీట్ ఓఎంఆర్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, రికార్డెడ్ రెస్పాన్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్టీఏ వాళ్ళు కరెక్షన్ చేసిన దాన్ని
మనం చెక్ చేసుకోవడం అనమాట రికార్డెడ్ రెస్పాన్స్ని. అది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. 100% డౌట్ ఉంటే ఛాలెంజ్ చేయాలి. డౌట్ ఉందంటే ఛాలెంజ్ చేయండి. మీకు డౌట్ ఉందంటే ఛాలెంజ్ చేయండి అంతే ఇక. ఓకేనా. రికార్డెడ్ రెస్పాన్స్ని బట్టే రిజల్ట్ ఉంటుంది. మీ ఓఎంఆర్ని బట్టి ఉంటుంది రిజల్ట్. ఓఎంఆర్ అంటే మీరు బబుల్ చేసింది, రికార్డెడ్ రెస్పాన్స్ అంటే వాళ్ళు కరెక్షన్ చేసింది అనమాట. వాళ్ళు కరెక్షన్ చేసిన దాన్ని బట్టి మార్క్స్ ఇస్తారు. కానీ అక్కడ రెండు సేమ్ ఉంటే నో ఇష్యూ, డిఫరెంట్ ఉంటే మాత్రం నష్టపోతారు కదా. అది ఇంకా క్లియర్గా చెప్తా చూడండి, ఇంకా వెరీ క్లియర్గా చెప్తా. మనకు మొత్తం 3 స్టెప్స్. ఓఎంఆర్ ఇది యువర్ ఓఎంఆర్, ఇదేమో రికార్డెడ్ రెస్పాన్స్. తర్వాత ఏం చేయాలో చెప్తా. మీరు ఓఎంఆర్లో ఏం చేసిందంటే ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ బబుల్ చేసిండ్రు. సెకండ్ ఆప్షన్ ఇది చూసుకుంటారు. రికార్డెడ్ రెస్పాన్స్ అంటే ఎన్టీ వాళ్ళు కరెక్షన్ చేసింది. ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ తీసుకున్నారు అనుకోండి, మీరు బబుల్ చేసింది సెకండే, వాళ్ళు తీసుకున్నది కూడా సెకండే అంటే కరెక్ట్. అది దానికి ఛాలెంజ్ చేయడానికి ఛాన్స్ లేదు. అలా సెకండ్ క్వశ్చన్కి మీరేం బబుల్ చేసిండ్రు, థర్డ్ ఆప్షన్ బబుల్ చేసిండ్రు. రికార్డెడ్ రెస్పాన్స్ ఎన్టీ వాళ్ళు ఏం చేసిండ్రు, ఎన్టీ వాళ్ళు థర్డే తీసుకున్నారు. ఇది కరెక్ట్, ఇక టెన్షన్ లేదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి మీరు ఫస్ట్ క్వశ్చన్ బబుల్ చేశారు, ఎన్టీ వాళ్ళు కూడా ఫస్ట్ క్వశ్చనే తీసుకున్నారు, కరెక్ట్, ఏ టెన్షన్ లేదు. ఫోర్త్ క్వశ్చన్ మీరు సెకండ్ ఆప్షన్ని బబుల్ చేసిండ్రు, కానీ ఎన్టీఏ వాళ్ళు ఏం చేసిండ్రు థర్డ్ ఆప్షన్ని తీసుకుంది. ఆడ ఎన్టీఏ రికార్డెడ్ రెస్పాన్స్లో థర్డ్ అని కనిపిస్తుంది. మీరేమో సెకండ్ బబుల్ చేసిండ్రు, ఎన్టీఏ వాళ్ళేమో థర్డ్ తీసుకున్నారు. ఇది తప్పు అనమాట. ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేయాలి. అరే నేనేమో సెకండ్ ఆప్షన్ బబుల్ చేస్తే మీరు థర్డ్ ఎట్లా తీసుకుంటారు, సెకండే కరెక్ట్ ఉంది, నాకు 4 మార్క్స్ రావాలి అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తారు. మీరు ఇక్కడ ఛాలెంజ్ చేయకుండా ఏమవుతుంది అంటే వాళ్ళు థర్డ్ ఆప్షన్ బబుల్ తీసుకుంటారు కదా, అది రాంగ్ ఉంటే -5 మార్క్స్ అనుకుంటా. ఒక రకం -1 మార్క్ తప్పు ఉంటే మీకు రావాల్సిన 4 ఒకటి పనిష్మెంట్ కింద -1 అంత నష్టపోతారనమాట. ఇది చెక్ చేసుకోండి. ఓకేనా. ఇంకొకటి 5th క్వశ్చన్ ఒకటి ఉంది. ఒక క్వశ్చన్ మీరు పార్షియల్గా బబుల్ చేయొచ్చు, లేదా డాట్ పడవచ్చు. బై మిస్టేక్ ఏదో మిస్టేక్ జరిగింది, దీన్ని కన్సిడర్ చేయకుండా ఐఫోన్ పెట్టినరు, అప్పుడు కూడా మీరు రిక్వెస్ట్ చేయండి, అరే ఐఫోన్ ఎందుకు పెట్టినారు, నేను కష్టపడి ఆడ బై మిస్టేక్లో డాట్ పడ్డది, నాది ఇది కరెక్ట్, నేను ఇది ఆల్రెడీ చేసిన కదా, నేను ఫుల్లే బబుల్ చేసిన, కానీ స్కానింగ్లో మాత్రం పార్షియల్ బబుల్ అని చూపిస్తుంది, ఒక్కసారి కన్సిడర్ చేయండి, ఆన్సర్ కరెక్ట్ అయితే నాకు మార్క్స్ ఇవ్వండి అని మనం రిక్వెస్ట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ ఐఫోన్ పడ్డది, మీరు రాంగ్ ఆప్షన్ని బబుల్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు ఏం చేయకండి, నష్టపోతారు అనవసరంగా. ఓకేనా. ఇక్కడ ఎందుకంటే చెప్తున్నా, కష్టపడి రాసింటారు కదా, మనకు ఏది మంచి జరిగితే అదే ఫాలో అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా. సో ఇది మీరు ఐఫోన్ పడితే మాత్రం రిక్వెస్ట్ చేయండి. ఓకే. ఇలా ఓఎంఆర్ని రికార్డ్ రెస్పాన్స్ని ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే సార్ ఓఎంఆర్ రికార్డ్ రెస్పాన్స్ అంతా సేమ్ ఉందంటే ఇప్పుడు ఈ రికార్డ్ రెస్పాన్స్ని మీ కీ తోటి చెక్ చేసుకోండి. ఈ రికార్డ్ రెస్పాన్స్లో ఏమేమి ఆప్షన్స్ పెట్టారని కీని చెక్ చేసుకోండి, అప్పుడు అవి ఫైనల్ మార్క్స్ అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఫైనల్ కీ పెడితే ఫైనల్ కీలో చూసుకోండి. ఇది చెయ్యండి, ఖచ్చితంగా చెయ్యకుంటే నష్టం జరుగుతుంది. ఓకేనా. మీకు తెలియదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా. ఇది ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇప్పుడు మనకు 15th వరకు టైం ఇచ్చిండు కదా, 15th వరకు 11 AM వరకు టైం ఇచ్చిండు కదా, దాని తర్వాత ఒక 2 to 3 days తీసుకుంటారు గ్రీవెన్సెస్ అని చెక్ చేయడానికి. దాని తర్వాత ఫైనల్కి ఇస్తారు, విత్ ఇన్ 2-3 అవర్స్లో ర్యాంక్ ఇచ్చేస్తారు. ఫైనల్కి ఇస్తారు, ర్యాంక్ ఇస్తారు. ఓకే. అది ఎప్పుడు అంటే బిఫోర్ 15 అంటే ఒక 2-3 days తీసుకోండి. 18 వరకు వస్తుండొచ్చు. 18th రోజు నైట్ రావచ్చు, 19th రోజు రావచ్చు, 20 రోజు రావచ్చు, 21 రోజు రావచ్చు, అంతకు మించి అయితే దాటదు. ఓకేనా. 20 or 21st బిఫోరే వస్తుంది. ఎట్లా ఇస్తారంటే ఒక 12 నుంచి 13 లక్షల మందిని క్వాలిఫై చేస్తారు 22 లక్షల్లో మొత్తం దేశం మొత్తం మీద. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 35-40 వేలు, తెలంగాణ నుంచి ఒక 35-40 వేలు ఉంటారు. ఇది క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ అనమాట. ఆల్ ఇండియా మొత్తం ఏమో వీళ్ళు ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకుంటారు 12-13 లక్షలు. అందులో తెలంగాణ వాళ్ళేమో ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళేమో తెలంగాణ వాళ్ళేమో కాళోజీ నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళేమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్టేట్ కోటా కింద, ఆల్ ఇండియా కోటా కింద కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ లాస్ట్ స్టెప్ వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. మీ కాలేజీలో సీట్ వచ్చినంత వరకు. నెక్స్ట్ వీడియో కూడా ఆంధ్రప్రదేశ్లో సీట్లు పెరిగాయి, ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి, 300 వరకు పెరిగాయి. ఎస్వీలు ఎన్ని, ఏయూలు ఎన్ని, ఇవన్నీ నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. తెలంగాణలో కూడా సీట్లు పెరుగుతున్నాయి, ఎంబీబీఎస్ సీట్లు, దాని మీద కూడా వీడియో చేస్తాను. మీకు సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఫ్రీ మెంటర్షిప్, ఎటువంటి మనీ లేదు. నా స్టూడెంట్ అయితే ఎవరితోటి మెంటర్షిప్ తీసుకోరు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నా స్టూడెంట్స్ ఇండివిజువల్గా అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళకి మంచి 600, 650, 500, 400, 450 పిల్లలందరూ ఎవరు మెంటర్షిప్ తీసుకోకుండా సెల్ఫ్గా చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకునే విధానం, వాళ్ళు డౌట్లు అడిగిన విధానం, ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఎవరికి డబ్బులు ఏం అవసరం లేదు. ఓకే. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఫాలో అవుతుండండి. లాస్ట్ స్టెప్ వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. కామెంట్ చేయండి మన డౌట్ ఉంటే, దాని మీద ఫుల్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.